భారీ ఎత్తులో గ్లాస్ గుర్తుకి ఓటేసి గెలిపించబోతున్నారు ప్రజలు. అయితే ఈ ప్రధాన పార్టీ ఏదో రెండు ఉన్నాయో, ఈ రెండు ప్రధాన పార్టీలు అభ్యర్థులు నామినేషన్ వేయకుండా వెళ్ళిపోతాయని ఒకటి ప్రచారం చేశారు. నామినేషన్ వేసాడు కదా విత్డ్రా చేసుకొని వెళ్ళిపోతాడు ఇంకొకరు ప్రచారం చేశారు. అదేవిధంగా బీసీలు అంటే, ఎస్సీలు అంటే, ఎస్టీలు అంటే వీళ్ళిద్దరికీ కూడా చాలా చిన్న చూపు, అహంకారం ప్రదర్శిస్తూ ఉన్నారు ఈరోజు కూడా. కానీ ప్రజలు తెలుసుకున్నారు, ఈ అహంకారాన్ని అణిచివేయాలని చెప్పని బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు వీళ్ళందరూ కూడా ఏకమయ్యి నిన్న మేము నామినేషన్ రోజు కూడా కొన్ని వేల మందిలో వచ్చి నామినేషన్ వేయడం జరిగింది. అదేవిధంగా నిన్న అల్లూరులో రోడ్ షో చేస్తే వేల సంఖ్యలో రోడ్ షోకి ప్రజలు రావడం జరిగింది. ఇప్పటి వరకు అల్లూరు చరిత్రలో అంతమంది వచ్చి రోడ్ స్టేషన్ దాఖలు ఇంతవరకు లేదు. అన్ని సంఘాలు, గిరిజనులు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు అందరూ కూడా, బలహీన వర్గాలన్నీ కూడా వచ్చి సపోర్ట్ చేసి భారీ ఎత్తులో జయప్రదం చేశారు. అదేవిధంగా మేము రాబోయే 13వ తేదీ రోజున అతి భారీ మెజార్టీతో గెలవబోతూ ఉన్నాము. అయితే నేను రాజకీయాల్లోకి వచ్చే ముందు గెలిస్తే న్యాయం చేస్తా, ఓడితే సహాయం చేస్తానని నినాదంతో రాజకీయాల్లోకి వచ్చాను. నేను 2019లో ఓడిపోయినప్పటికి కూడా ఇప్పటి వరకు నా జాతి కోసం ఎంతో సహాయ సహకారాలు చేస్తూ వచ్చాను. ఇప్పుడు కూడా నేను మేనిఫెస్టో రిలీజ్ చేశాను, నా సొంత మేనిఫెస్టో. స్వతంత్ర అభ్యర్థిగా నిలబడడం ఒక వ్యక్తి అయితే నా సొంత నిధులతోటి ఒక మేనిఫెస్టో రిలీజ్ చేశాను. ఏంటి అంటే విద్య, వైద్యం, ఉపాధి. నేను గెలవంగానే ప్రతి కుటుంబానికి, పేద కుటుంబానికి ఒక పాడి గేదెని తీసిస్తానని చెప్పని మాట ఇవ్వడం జరిగింది, మేనిఫెస్టో పెట్టడం జరిగింది. గెలవంగానే గెలిచిన 20 రోజుల్లో మేనిఫెస్టోలో పెట్టిన విధంగా ప్రతి కుటుంబానికి ఒక పాడి గేదెని ఇస్తాను. అదేవిధంగా నేను ఒక అగ్రిమెంట్ కూడా ప్రిపేర్ చేస్తాను. నేను ఏదైతే మేనిఫెస్టో పెట్టానో దీన్ని అమలు చేయలేకపోతే ఈ యొక్క నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడికి నా మీద క్రిమినల్ కేసు పెట్టే రైట్ ఉంటుందని చెప్పని నేను ఒక అగ్రిమెంట్ కూడా ప్రిపేర్ చేశాను. దాన్ని సంతకం పెట్టి రిలీజ్ చేస్తాను తొందరలోనే. ఈ పోలింగ్ లోపలే నేను చేస్తానని చెప్పని తెలియజేస్తా ఉన్నా. అయితే ముఖ్యంగా ఇద్దరుకి చెప్తున్నా, కావ్య కృష్ణారెడ్డికి లేకపోతే ప్రతాప్ కుమార్ రెడ్డికి, మీరిద్దరు కూడా జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని తెలియజేస్తున్నా.